ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వివో T1 5G ఫిబ్రవరి 9వ తారీఖు వివో ఈ ఫోన్ని లాంచ్ చేయబోతుంది. ప్రైస్ దీనిది 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఇంకా తక్కువే ఉండొచ్చు ప్రైస్. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెడతారో తెలియదు ఫోన్ది. ప్రైస్ డీటెయిల్స్ 9వ తారీఖు తెలిస్తే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ మెయిన్ హైలైట్ వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. మిగతా స్పెసిఫికేషన్ మొత్తం మీకు ఒకవేళ చదువుకోవాలని పాస్ చేసి మీరు చదువుకోవచ్చు. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ డిజైన్ కొద్దిగా చేంజ్ అయింది. ఇక్కడ చూడొచ్చు వివో T1 5G బాక్స్ అయితే ఇది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. తర్వాత క్లియర్ కేస్ ఒకటి ఉంటుంది. అండ్ మొబైల్ ఫోన్ ఉంటుంది. 18 వాట్ ఛార్జర్ ఉంటుంది. Type-C కేబుల్ ఉంటుంది. ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది. ఇవి బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే మెయిన్ దీనిలో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 6 నానోమీటర్ మిలియన్ ప్రాసెసర్. ఇది మీకు డ్యూయల్ మోడ్ 5G సపోర్ట్తో కూడా వస్తుంది. SA, NSA రెండు నెట్వర్క్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 2 5G బ్యాండ్స్ ఉన్నాయి. N77, N78 ఈ 2 5G బ్యాండ్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. ఈ ఫోన్తో యూత్ని టార్గెట్ చేస్తున్నట్టు చెప్తూ ఉన్నారు. యూత్ ఎక్కువ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు. ఈ ఫోన్ Antutu స్కోర్ చెక్ చేసినప్పుడు 4 lakh పైన అయితే స్కోర్ అయితే వచ్చింది. దీని కాంపిటీటర్ 20,000 రూపాయల లోపు మీడియాటెక్ 810 5G ప్రాసెసర్ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే స్కోర్ అయితే కొద్దిగా దీనిది బెటర్ అయితే ఉంది పేపర్ మీద. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీకు నార్మల్గా BGMI అయితే ఆడండి. BGMI అయితే ఇది మీకు స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది. సేమ్ 810 5G కూడా సేమ్ అంతే గ్రాఫిక్స్ ఉంటుంది. 40 FPSలో మీరు గేమ్ అయితే ఆడొచ్చు. ఇది కొంచెం నిరుత్సాహపరిచే విషయం అని చెప్పొచ్చు. చాలా మంది 60 FPS ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ప్రాసెసర్ కూడా మనకి 40 FPSలో BGMI అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ఎక్స్ట్రా ఏమున్నాయి, గేమింగ్ అంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఒకటి కూలింగ్ సిస్టమ్, 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 5 లేయర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. మొత్తం 5 లేయర్లో కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు డిస్ప్లే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ ఇది కూడా మీకు గేమింగ్లో ఉపయోగపడుతుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఇది కొద్దిగా యూజ్ అయితే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. నెక్స్ట్ దీనిలో మీకు అల్ట్రా గేమ్ మోడ్ 2.0 కూడా ఉంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు మీరు లెఫ్ట్కి ఇలా స్వైప్ చేస్తే ఇక్కడ మీకు CPU, GPU, క్లాక్ స్పీడ్ కనిపిస్తూ ఉంటాయి. 3 మోడ్స్ ఉంటాయి. బ్యాటరీ సేవ్ మోడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది, అండ్ బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు గేమ్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టుకుని బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ 4D వైబ్రేషన్ కూడా ఉంది. 4D వైబ్రేషన్ కూడా నేను చెక్ చేయాలి, మీకు అప్డేట్ చేస్తాను దీని గురించి. మొత్తం చెక్ చేస్తాను ఈ ప్రాసెసర్ని, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఈ ప్రాసెసర్తో చాలా మొబైల్స్ అయితే వస్తాయి 20,000 రూపీస్ లోపు. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో, రివ్యూలో మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వాయిస్ చేంజర్ కూడా ఉంటుంది. మీరు టీమ్మేట్స్కి వాయిస్ మార్చి వినిపించవచ్చు. అండ్ బ్రైట్నెస్ లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అని మనం నార్మల్ అన్ని వివో ఫోన్స్లో అయితే చూసాం. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్తో వస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. టాప్ ఎండ్ మోడల్ 8GB ర్యామ్ 128GB మోడల్ కూడా ఉంటుంది. మధ్యలో 6GB 128GB ఉంటుంది. మొత్తం 3 మోడల్స్లో ఇదైతే వస్తుంది. బేస్ మోడల్లో కూడా వీళ్ళు 128GB తీసుకొని వచ్చారు. అది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. ర్యామ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ అయితే దీనిలో బేస్ మోడల్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, సెట్టింగ్స్లో ఇక్కడ మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఉందిగా, దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు ర్యామ్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఎనబుల్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మీకు 4GB అయితే వస్తుంది. ఇది మీకు వర్చువల్ ర్యామ్ ఏదైతే రామ్ ఉందో రామ్ని ర్యామ్ లాగా ఉపయోగిస్తుంది. సో ఎవరైతే తక్కువ GB ర్యామ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఫోన్ మైక్రోఎస్ కార్డ్ సపోర్ట్ ఉంది. కాకపోతే సెకండ్ స్లాట్లో మీరు సిమ్ పెట్టుకోవాలి, మైక్రోఎస్ కార్డ్ పెట్టుకోవాలి, డిసిషన్ అయితే తీసుకోవాలి. మైక్రోఎస్ కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది రెయిన్బో ఫ్యాంటసీ షిఫ్టింగ్ కలర్స్తో వస్తుంది. మీకు ఇక్కడ మీరు లైట్కి ఎక్స్పోజ్ చేస్తే మీకు ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. బ్లూ, పింక్ ఈ కాంబినేషన్లో కలర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం మీకు పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. సైడ్స్ కానీ బ్యాక్ కానీ. ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఫ్రంట్ మీకు స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని వెయిట్ చూసుకుంటే 187 grams వెయిట్ ఉంటుంది. 8.25 mm థిన్ ఉంటుంది ఫోన్. అండ్ ఇది స్లిమ్మెస్ట్ 5G ఫోన్ అండర్ 20K అని చెప్పేసి కంపెనీ అని చెప్తుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మీకు 6.58 inch డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు L1 సపోర్ట్ కూడా ఉంది, L1 సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో HD అయితే ప్లే అవ్వట్లేదు. నేను తర్వాత మళ్ళీ చెక్ చేస్తాను, రివ్యూలో మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ మీకు ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు నైట్ టైం యూస్ చేసేటప్పుడు ఐ ప్రొటెక్షన్ మోడ్ బ్లూ లైట్ అయితే ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ
అండ్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి, జియో మ్యాగ్నెటిక్ అన్నీ ఉన్నాయి. సో సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది చెక్ చేసి అప్డేట్ చేస్తే ఎంతసేపు ఇది ఛార్జ్ అవుతుందో. అండ్ డిశ్చార్జ్ విషయం కోసం 5000 mAh బ్యాటరీ అండ్ స్నాప్డ్రాగన్ 695 కాబట్టి మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అంతా హెవీ యూజ్ అని యూజ్ చేయొచ్చు. కంపెనీ చెప్తున్న దాని ప్రకారం అయితే మీరు 7.6 hours BGMI ఆడొచ్చు, 19 hours యూట్యూబ్ వీడియో చూడొచ్చు అని చెప్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను రివ్యూలో. అండ్ బ్యాటరీ మీకు పవర్ బ్యాంక్లో కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ని మీరు యూజ్ చేసి వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టవచ్చు. మీ దగ్గర OTG కేబుల్ ఉంటే దీని నుంచి మీరు వేరే ఫోన్స్ మీరు ఛార్జింగ్ పెట్టాలని పెట్టవచ్చు. ఒక పవర్ బ్యాంక్ లాగా ఇది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ టిప్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ కెమెరా UI గురించి మాట్లాడుకుంటే సేమ్ మీకు వివో కెమెరాస్ UI ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు పోర్ట్రేట్ మోడ్ అయితే ఉంటుంది. పోర్ట్రేట్ స్టైల్స్లోకి వెళ్తే మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. న్యాచురల్, వింటేజ్, నార్థరన్ ఉంది, ఫ్యాషన్, సమ్మర్, ఇవి మోనోక్రోమ్ కూడా ఉంది, బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. సో మీకు కొన్ని అయితే ఎఫెక్ట్స్ అయితే మీరు స్క్రీన్ మీద ఫొటోస్ తీసినవి అయితే చూడొచ్చు. ఈ పోర్ట్రేట్ స్టైల్స్ అయితే ఉన్నాయి దీనిలో. అండ్ బొకే ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత బొకే ఎఫెక్ట్ కావాలో. అండ్ నెక్స్ట్ బ్యూటీ కూడా ఉంది, AI బ్యూటీ. సో బ్యూటీ ఒకవేళ మీరు యూజ్ చేసే అయితే బ్యూటీ కూడా ఇక్కడ మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ కెమెరాలో మీకు దీనిలో ఫోటోలో కానీ వీడియోలో కానీ బ్యాక్ కెమెరాలో మీకు ఐ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఐ ఆటో ఫోకస్ సిస్టమ్. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. ఆఫ్లో ఉంది. ఆటోలో పెడితే ఏదో ఒక ఐని తీసుకుంటుంది. మీరు పర్టికులర్ ఐ సెలెక్ట్ చేస్తే ఆ ఐని ఇది డిటెక్ట్ చేస్తుంది. యానిమేషన్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఏ యానిమేషన్ మీరు సెట్ చేస్తే ఆ యానిమేషన్లో మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఐ ఆటో ఫోకస్ సిస్టమ్ మీకు ఓన్లీ బ్యాక్ కెమెరాకి మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ వీడియో విషయానికి వస్తే వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. వీడియో వచ్చేసరికి మీకు మ్యాక్సిమం 1080p 60 FPS వరకు ఉంది బ్యాక్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మ్యాక్సిమం 1080p వరకు ఉండొచ్చు అంతే, 4K అయితే లేదు వీడియో. అండ్ మోర్లోకి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఆప్షన్స్ అయితే ఉన్నాయేమో. మోర్లో మీకు స్లో మోషన్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ మోడ్లో ఫోటో ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. స్లో మోషన్ 720p వరకు ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ నైట్ మోడ్ కూడా ఉంది. నైట్ మోడ్ మీకు బ్యాక్ కెమెరాకి ఉంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా కూడా నైట్ మోడ్ అయితే ఉంటుంది. బ్యూటీ కూడా ఉంది. బ్యూటీ ఆఫ్ చేసుకోండి. నా వరకు అయితే ఎప్పుడు బ్యూటీ ఆన్ చేయను. నా ఫొటోస్ మీరు రివ్యూస్ అన్ని చూస్తారు ఎక్కడ నేను బ్యూటీ అయితే ఎప్పుడు ఆన్ చేయను. మ్యాక్రో కెమెరా వస్తే ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. కొన్ని శాంపుల్స్ మీ మ్యాక్రో కెమెరా కూడా చూడొచ్చు. 2 మెగాపిక్సెల్ కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి. కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన శాంపిల్స్ ఇవి డే లైట్లో అండ్ ఇవి కొన్ని లో లైట్లో. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ 16 మెగాపిక్సెల్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ నెక్స్ట్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా వివో ఫోన్స్ అన్ని మీకు Android 12తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది గుడ్ అని చెప్పొచ్చు. చూడొచ్చు మీరు ఫన్ టచ్ వాయిస్ 12 Android 12 మీద ఇది మీకు రన్ అవుతుంది. అండ్ దీని ఫీచర్స్ ఇవన్నీ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం నేను మీకు రివ్యూలో కొన్ని అప్డేట్ చేస్తాను. ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వివో T1 5G. ఇది చూడాలి ప్రైస్ ఎంత పెడతా. చాలామంది AMOLED అడుగుతున్నారు. ఆ ప్రైస్లో చూడాలి ఎంత ప్రైస్ పెడతారు మనం చూద్దాం. దాని ప్రకారం మనం మాట్లాడవచ్చు. ఆ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదో. వీలైతే మాత్రం అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకొస్తామని చెప్తున్నారు. కింద డిస్క్రిప్షన్ పై డీటెయిల్స్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.